కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ ఈ స్వీట్ కార్న్ రైస్ చేసుకుందామండి ఈరోజు. హాయ్ అండి అందరికీ. స్వీట్ కార్న్ రైస్ కోసం ఈరోజు స్వీట్ కార్న్ హాఫ్ కప్ తీసుకున్నానండి. ఇది పెద్ద కప్ అండి. కొన్ని వెల్లుల్లి, ఇది మీడియం పెద్ద సైజు అన్నీ కలిపి ఒక 10 పీసెస్ తీసుకున్నానండి. తర్వాత 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. చూడండి, వీటిని వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నానండి. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసానండి. అది వేగిపోయాక చూడండి, అది వేగిపోయిందండి. వేగిపోయాక మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేయాలండి. ఇది కంప్లీట్గా రెడ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఇలా ఇంతగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేయాలండి. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం మగ్గిపోవాలండి. ఆనియన్ కొంచెం ఉడికాక స్వీట్ కార్న్ యాడ్ చేయాలి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండ్ డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుందండి. 10 మినిట్స్లో అయిపోతుంది రెసిపీ. చూడండి, తర్వాత ఇక్కడ నేను స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ స్వీట్ కార్న్ రూల్ అంటూ ఏం లేదండి. ఎక్కువ తినాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ కొంచెం మగ్గాలండి. ఇవి మెత్తగానే ఉంటాయి కాబట్టి త్వరగానే మెత్తగా అవుతాయండి, వేగిపోతాయి. తర్వాత కొంచెం ఇది వేగాక సాల్ట్ వేయాలండి. ముందు వేయకూడదు. ముందు వేస్తే స్వీట్ కార్న్ సాల్ట్ పీల్చుకుంటాయండి. అందుకని అది వేగాక ఉప్పు, కారం వేయాలండి. తర్వాత కొత్తిమీర వేసి ఇప్పుడు అన్నం వేసి కలుపుకోవాలండి. ఇక్కడ మనం ఎలాంటి మసాలాలు వాడట్లేదండి. ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. కిడ్స్ చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మనకి త్వరగా అయిపోతుంది. చూడండి, ఉడకబెట్టుకున్న అన్నాన్ని ఒక గిన్నె తీసుకొని ఇందులో వేసానండి. ఒకసారి అంతా కలుపుకొని 1 నిమిషం వేడి చేస్తే సరిపోతుందండి. మన స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. చూడండి, ఎంత బాగుందంటే మీరు ట్రై చేసి చూడండి కిడ్స్ కోసం. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, క్విక్ రెసిపీ. చూడండి, సింపుల్గా అయిపోతుందండి ఇది. కిడ్స్ లంచ్ బాక్స్కి ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.